మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. కేసీఆర్ గారి యొక్క మెగా రోడ్ షోకి విచ్చేసిన మహబూబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్న 7 నియోజకవర్గాల నుంచి వచ్చిన 7 కాదు 4 నియోజకవర్గాల నుంచి వచ్చిన అందరూ ప్రజలందరూ కూడా శిరస్సు వంచి మీ అందరూ పాడగలు వస్తా ఉన్నా. ఇలా బ్రహ్మాండంగా మాన్కోట తొక్కుడు అయ్యే విధంగా ఎక్కడ చూసినా కూడా జన సముద్రం అయిపోయింది. మనస్ఫూర్తి అందరికీ ధన్యవాదాలు తెలియపరుస్తున్న పాల్గొన్న వాళ్ళకి. ఇవాళ ప్రచారంలో భాగం కూడా గంగారం కొత్తగూడెం మండలంలో ఉన్న ముఖ్య కార్యకర్తలు మరి ప్రత్యేక ప్రజలందరితో ఇవాళ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. చాలా మంచి స్పందన ఉంది. అందరూ కూడా పోయినసారి అంటే మార్పు అనే ఒక దాంతో మొన్న కొంతమంది ఓట్లు వేయలేకపోయాను, కానీ కేసీఆర్ గారు ఓడిపోవడం వల్ల ఇవాళ మాకు వారి యొక్క లోటు కనిపిస్తూ ఉంది. కేసీఆర్ గారిని ఖచ్చితంగా వారి నాయకత్వంలో ఇవాళ ఎంపీలందరినీ గెలిపించుకోవాలి, ఖచ్చితంగా మిమ్మల్ని గెలిపించుకుంటామని పూర్తిగా అందరూ మద్దతు కలుగుతూ ఉన్నారు. దాంతోపాటు ఇక్కడ పోడు భూములు ఇచ్చింది కూడా కేసీఆర్ గారే, ఇక్కడ రోడ్లు ఇచ్చింది కేసీఆర్ గారే, గిరిజన తండాలు కానీ గూడాలు చేసింది కేసీఆర్ గారే, 10% రిజర్వేషన్ ఇచ్చింది కూడా కేసీఆర్ గారే, దాదాపు అన్ని సంక్షేమ కార్యక్రమాలు అన్ని ఇచ్చింది కూడా కేసీఆర్ గారే. కానీ మొన్న ఎలక్షన్స్లలో రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకంగా ఏవైతే 6 గ్యారంటీలు 13 గ్యారంటీలు కావచ్చు హామీలు ఇచ్చి ఎలక్షన్స్లో అన్ని అబద్ధపు పూరితమైన మాటలు చెప్పి మన ఎలక్షన్లో వాళ్ళు గెలవడం జరిగింది. కానీ వాళ్ళ ప్రజలు అంటే రేవంత్ రెడ్డి గారికి వారి గ్యారంటీల మీద అంటే కాంగ్రెస్ పార్టీకే గ్యారంటీ లేదు, వాళ్ళ గ్యారంటీల మీద నమ్మకం లేదు. కాబట్టి వాళ్ళ ప్రత్యేకంగా వాళ్ళు ఎక్కడ పోయినా ఆ ప్రచారంలో భాగంగా దేవుళ్ళ మీద ఒట్టేసి ప్రమాణం చేసి చేస్తూ ఉన్నారు. అంటే కాంగ్రెస్ పార్టీ ఏమో దేవుళ్ళ మీద ప్రమాణం చేసి ఓట్లు అడుగుతుంది, బీజేపీ పార్టీ ఏమో దేవుళ్ళ పేరు చెప్పుకొని ఓట్లు అడుగుతుంది. కానీ ఒక్క బీఆర్ఎస్ పార్టీ మాత్రమే ప్రజలను నమ్ముకొని, రైతులను నమ్ముకొని, మహిళలను నమ్ముకొని, యువతను నమ్ముకొని, అందరిని నమ్ముకొని మేము ఓట్లు అడుగుతాను. ఇది బీఆర్ఎస్ పార్టీ యొక్క చిత్తశుద్ధి. అందుకే మీ అందరూ దాదాపు పార్లమెంటు రేపు 13వ తారీఖు జరిగే ఎలక్షన్స్లో యావత్ మన ఓటింగ్లో పాల్గొనే ప్రతి ఒక్కరు కూడా మీ ఆడబిడ్డగా నన్ను దీవించండి, ఆదరించండి. నేను ప్రశ్నించే గొంతుకై ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నీ నెరవేరాలంటే, వాళ్లకు ముక్కుతాడు వేయాలంటే ఖచ్చితంగా కూడా నన్ను ఖచ్చితంగా గెలిపించాలని మనస్ఫూర్తి కోరుతున్నా. భారీ మేరతో కూడా గెలవబోతున్నామని కూడా మీ అందరూ తెలియపరుస్తూ ధన్యవాదాలు తెలియపరుస్తాను.